సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం ఈ నాలుగు మీ పార్టీకి ఉన్నాయా? నేరుగా అడుగుతున్నారు జనసేన, బీజేపీ. గుడ్ మార్నింగ్ సార్. ఛానల్ సభ్యులకు అలాగే వీక్షకుల 99 వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. అదే ఇప్పుడు మళ్ళీ 2 సార్లు చెప్పడం బాగోదు కదా. ఆ 4 గురించి అడుగుతున్నారు, ఆ 4 గురించి మీకున్నాయా మీ పార్టీకి అని. అదే పొద్దున్నే ప్రజలకి మంచి వార్తలు విందామని చెప్పేసి 99లో మంచి డిబేట్ జరుగుతుందని చెప్పేసి చెప్తే వీళ్ళు బీప్ కూటమి అని చెప్పేసి ఒక బీప్ కూటమి తయారైంది. ఆ బీప్ కూటమి ఏదంటే అది చెవులకి వినసొంపుగా ఉండే మాటలు మాట్లాడాలి కానీ పొద్దున్నే లేవగానే ఇలాంటి మాటలు మాట్లాడుకుంటా ఇలాంటి దౌర్భాగ్యాన్ని మనం చూడాల్సి వస్తా ఉంది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా సార్, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సైలెన్సర్లు తీయందే అసలు మనకి ఎక్కడ హుషారు అని చెప్పేసి మాట్లాడితే సినిమా యాక్టర్లని ఫాలో అయ్యేటటువంటి సమాజం జరుగుతూ ఉన్నటువంటి యూత్ అంతా కూడా ఫాలో అవుతా ఉన్నారన్న వాస్తవాలు మనందరికి కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పైర్ గా తీసుకొని ఆయన చెప్పిన మాటలు తీసుకొని ఇక ఆ సౌండ్ సైలెన్సర్లు ఓపెన్ చేసిన తర్వాత ఎంత స్పీడ్ గా వెళ్తారో ఏం జరుగుతుందో మనందరికి తెలుసు కదా. ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి మాట రావటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు, లేకపోతే ఆ మీటింగ్ వచ్చిపోయారు, దాని గురించి ఎవరు ఏమి అనుకునే పరిస్థితి లేదు. అదే అక్కడ తెలంగాణలో జరిగిన విషయానికేమో అక్కడ హీరోలే బాధ్యత వహించాలి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ కూడా 2 నిండు ప్రాణాలని బలి తీసుకున్నటువంటి ఈవెంట్ గా భావిస్తూ అక్కడ దానికి సంబంధించిన నిర్వహణపై కేసులు పెట్టాలని చెప్పేసి, అలాగే దాన్ని రెచ్చగొట్టిన పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కేసులు పెట్టాలని చెప్పేసి డిమాండ్ రావటం జరిగింది. ఈరోజు ఏం సార్, ఇన్ని కోట్ల రూపాయల సినిమాలు జరుగుతూ ఉంటాయి. తండ్రి లేని పిల్లవాడు, ఆమె తల్లిని కూడా ఒక్కదాన్ని చేసిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. అవతల తెలంగాణలో ప్రకటించినట్టుగానే మరి ఇక్కడ హీరోలు కూడా ప్రకటించాల్సింది కదా. ఇవన్నీ పోనిచ్చి చివరికి రోడ్లు బాగలేదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చేసినప్పుడు ప్రభుత్వం చేసినటువంటి రోడ్లు బాగలేవు, అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చనిపోయారు. ఏమన్నా ఉందా సార్? దానికి మళ్ళీ ఆ బీజేపీ తందానా అని బలగటం, ఆయన బుద్ధి లేదని చెప్పటం, ఆయన నోటికి పట్టడం మాటలు మాట్లాడటం. ఏం జరుగుతుందో ఏందో తెలుసుకోండి సార్. రోడ్లు ఎలా ఉన్నా జాగ్రత్తగా పొమ్మని చెప్పేసి చెప్పండి. రోడ్లు బాగలేకపోతే మీరు బాగు చేయండి సార్. అంతేగాని రోడ్లు బాగు చేయటం చేతగాక ఈరోజు ప్రజల్ని బలి తీసుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ సినిమాలలో రెచ్చగొట్టుకుంటా ఇలా చేస్తా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా వైసీపీకి రుద్దాల్సినటువంటి అవసరం లేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్